గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, మనం ఎన్నో అఫర్మేషన్స్ చేసాం, డబ్బు గురించి చేసాం, ఆస్తుల గురించి చేసాం, అలాగే పిల్లల చదువుల గురించి కూడా చేసాం. అందరికీ ఒక డ్రీమ్ ఉంటుందండి, హౌస్, విల్లా. ఏది ఉన్నా అన్ని ఉన్నా కానీ ఇల్లు లేకపోతే వాడికి ప్రశాంతత లేదండి. తిరుక్కొని ఎక్కడికి వెళ్ళాలండి? చెయ్యిలు ఎలా తిరిగినా ఇక్కడికి వచ్చేయాలండి అన్నం తినడానికి. అది ఎక్కడండి? ఇంట్లో అండి. మీరు హోటల్లో తిన్నా కూడా ప్రశాంతత ఉండదు. ఇంట్లో తిని చూడండి, అది మీ యొక్క మంచి మీరు కోరిని ఇంట్లో పెట్టుకొని తిని చూడండి, దానికి మించిన ఆస్తే లేదండి ఈ ప్రపంచంలో. అంత ఆనందపడుతుంది మీ ఆత్మ, మీ యొక్క మనసు. కాబట్టి ఇల్లు కావాలి, ప్రతి మానవుడికి ఇల్లు కావాలి. చాలామంది నాకు తెలిసి ఇంకా అద్దెంట్లోనే పోతూ ఉన్నారండి. పిల్లలు వాళ్ళు చిన్న వయసులో నుంచి పోతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇల్లు అద్దెంట్లో ఉన్నారు, వీళ్ళు అద్దెంట్లో, వీళ్ళు పిల్లలు కూడా పెరిగిపోయి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, అద్దెంట్లోనే పోతూనే ఉన్నారు. అంటే బాడుగులు కడుతూనే ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. సొంత ఇల్లు ఎప్పుడు రావాలి? వాళ్ళ మైండ్ ఎలా క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు, మన జీవితం ఇంతేనా, మనకి ఇంకా అంత పెద్ద ఇల్లు మనం ఎడగడతాం అంటే భయం వాళ్ళని వెంటాడుతున్నదండి. అంత పెద్ద ఇల్లు ప్యాలెస్ ఇల్లు మనం ఎడగడతాం. పెద్ద ఇల్లు అని ఎందుకు అనుకున్నావు? నువ్వు అనుకోవాలి. అనుకున్నప్పుడు అన్నప్పుడు భయపడుతున్నావు కాబట్టి అనుకోలేవు. భయపడుకుంటా నేను కడతానని చెప్పు, నమ్మకం చూడాలి. నాకు కడతాను, నేను నా వల్ల అవుతుంది, ఎలాగైనా నేను కడతాను. అది కూడా ఎప్పుడు కడతావో? కడతాను అంటూ ఉంటే నువ్వు జీవితాంతం కడతానే ఉంటావు. ఈ టైం లోపల ఒక కేటాయించుకోవాలి, ఈ సంవత్సరం లోపల నేను కడతాను అంటే ఒక 2-3 సంవత్సరాలు 2025 అంతా నేను మంచి ఇంట్లో కట్టి నేను నివాసం బహిరంగ మంచి గృహప్రవేశం చేసి హ్యాపీగా నేను ఆనందంగా ఏసీ పెట్టుకొని నిద్రపోతాను. మనం క్రియేట్ చేసుకోవాలి. మంచి ఇల్లు నీకు ఎలా కావాలి, ఆ ఇల్లు ఎలా ఉండాలి క్రియేట్ చేయాలండి. ప్రతిదీ కలర్తో కూడా క్రియేట్ చేయాలి. ఊరికి కారు కావాలన్నప్పుడు కారు కావాలంటే ఇది ఏ కంపెనీకి సంబంధించింది, ఆ యొక్క కారు కలర్ ఏంది మైండ్లో ఫిక్స్ అవ్వాలండి. అలాగే ఇల్లుకి ఏం కావాలి, నీకు ఇల్లు కావాలి, ఆ బెడ్రూమ్ ఎలా ఉండాలి, నీ పెంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎలా తనితనికి పెట్టాలనుకున్నావు, వాళ్ళని ఒక్కొక్క రూమ్లో, లేక అందరూ చేరి ఇలా ఉండాలనుకున్నావు, హాల్ ఎలా ఉండాలి, టీవీ ఏ సైడ్ ఉండాలి, నీ బెడ్రూమ్ ఎలా ఉండాలి, దాంట్లో ఏసీ ఎక్కడ పెట్టాలి, వంటగది ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, ప్రతిదీ మైండ్లో ఫిక్స్ అవ్వాలండి. జస్ట్ పిక్చర్ అట్టే చూపించాలి, మీ మైండ్లో చూస్తే కనబడాలి. అదే విజువలైజేషన్. ఏది అదే నీకు చూస్తే నీ వంటగది అన్నప్పుడు వంటగదిలో ఇది అన్నీ ఉంది అని కనిపించాలి. నువ్వు ఫిక్స్ చేసేయాలి. బెడ్రూమ్ ఎలా ఉండాలి, ఆ విధంగా నీ కలర్, నీ ఇంటికి ఏ కలర్ కొడుతున్నావు కలర్ కూడా ఫిక్స్ అయిపోవాలి. అన్నీ కొట్టినట్టు నువ్వు ఊహించాలి. అన్నీ అయిపోయి నీ ఇల్లు ఎలా ఉంది, ఎలా ఉండాలనుకున్నావో బయట నిలిచి చూస్తే అలా ఉండాలి. నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఫస్ట్ అలా అనుకోవాలి. దాన్ని వదిలేసి పాజిటివ్గా వదిలేసి బాడిగింట్లో ఉన్నాము నిలబెట్టేసింది 5 తేదీ రాబోతే అది డబ్బులు కట్టాలి, మనము 5,000 కట్టకపోతే ఆయన కాలేజీ అంటాడు. అదన్నీ మర్చిపోవాలి. నెక్స్ట్ ఏంది, మన కొత్త ఇంట్లోకి పోయినట్టు కొత్త ఇల్లు కట్టినట్టు ఊహించాలండి. ఖచ్చితంగా ఊహించి దాన్నే డ్రీమ్ చేయాలి. ప్రతిరోజు పడుకునే ముందు డ్రీమ్ చేయండి, నిద్ర లేచినప్పుడు డ్రీమ్ చేయండి, ధ్యానం రంచెపు కూర్చొని మౌనం పాటించి దాన్ని డ్రీమ్ చేయండి. విజువలైజేషన్ చేసేయాలి. నీకేం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇంకేం నువ్వు ఏం కోరలే, ఇల్లే కదా కట్టను. ఇల్లు నువ్వు ఉన్నట్టు నీ పిల్లలు నువ్వు ఆ ఇంట్లో ఉంటే ఎలా ఉంటావు, ఎంత హ్యాపీగా ఉంటావు, ఎంత సంతోషంగా ఉంటావు, ఎంత ఆనందపడతావు. ఆ ఇల్లు యొక్క గొప్పతనం ఏంది. చాలామంది ఇల్లు ఉన్నవాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారండి. కలిసి రాలేదనేసి అద్దెకు వదిలేసి వేరే ఇంట్లోకి వెళ్తున్నారండి, బాడిగిళ్ళకి. నాకు తెలిసి ఉండదు చాలా ఇంట్లో. నేను ఎంత చెప్పాను కదా, అదృష్టాన్ని సృష్టించాలి మనం అన్నప్పుడు. కలిసి ఎందుకు వచ్చేది? మనం కలిసి రాలేదంటే రాదు, కలిసి వచ్చిందంటే వచ్చేసింది, అంతే. అదృష్టాన్ని సృష్టించుకోవాలండి. కాబట్టి ఇలా డ్రీమ్ చేయాలి. ఇల్లు లేదంటే లేదు. మనకి ఇల్లు ఉంది, ఖచ్చితంగా ఉంది. ఒకరోజు నా ఇంట్లో నేను నివసిస్తాను. ఒకరోజు అంటే ఆ రోజు ఎప్పుడు, ఏ సంవత్సరం లోపల ఆ తేదీ ఫిక్స్ అయ్యి, ఆ డేట్ సంవత్సరాన్ని ఫిక్స్ చేసి నువ్వు అలా క్రియేట్ చేసి ఇలా డ్రీమ్ చేసావంటే ఒకరోజు నువ్వు ఇంట్లో ప్రశాంతంగా వెళ్ళి హ్యాపీ కూర్చుంటావు. దాన్నే ఆలోచించాలి. కానీ నెగిటివ్ ఇలా కోరుకోమంటున్నాడు, ఇలా చెప్పమంటున్నాడు, ఇలా ఊహించమంటున్నాడు, ఇది సాధ్యమేనా అని మళ్ళీ ఒక క్వశ్చన్ లేస్తుంది. సాధ్యమండి, ఇది సాధ్యం కాబట్టే బయట వచ్చిందండి. సాధ్యం కాబట్టి, ఇది నేను చెప్పిన విద్య కాదండి, ఇది సైన్స్. ఇది ఆల్రెడీ గురువులు పెద్ద మేధావులు చెప్పేశారు, మర్చిపోయినారు. మళ్ళీ జనాలు మర్చిపోయినారు. మళ్ళీ మేము గుర్తు చేస్తాం, నా తర్వాత ఇంకొకరు గుర్తు చేస్తారు. గుర్తింగ్ అనేది ట్రైనింగ్. ఇప్పుడు చదువు అనేది ఒక విద్య, ఒక టీచర్ చేసిన తర్వాత దాన్ని అందరూ చదువు మళ్ళీ వచ్చే పిల్లకాయలు చెప్పొద్దు, నెక్స్ట్ జనరేషన్ పోతూ ఉండొద్దు. అలాగా అనమాట. దీన్ని ట్రై చేయండి. ఇలా మీ మైండ్ సెట్ని మార్చాలి. ధైర్యాన్ని పెంచుకోండి, ఆ భయాన్ని పొంగొట్టండి, భయాన్ని తరిమేయండి. ఖచ్చితంగా కడతారు. ప్రతి మానవుడు వల్ల అవుతుందండి. సాధించడానికి పుట్టిన వాళ్ళ మనలో మీలో ఉన్న గొప్పవాడితో మీరు చెప్పాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇలా డ్రీమ్ చేయండి, అది నిలబడండి. మెరేర్ వరకు ప్రతి వీడియో చెప్తుంటాను, మళ్ళీ ఎందుకు చెప్తారంటే అది చాలా అన్నిటికీ ముఖ్యము. అది నిలబడండి. మీకేం కావాలి, ఎలాంటి ఇల్లు కావాలి, ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బు ఉంటే ఆ ఇల్లు ఎలా కడతావు చెప్పు. నీతో నువ్వు చెప్తున్నావు, ఎవరితో నీ యొక్క ప్రతిబింబం, నువ్వు ఉండేది అక్కడ ఎవరో కాదు, నువ్వే. నీ గొప్పవాడితో నువ్వు చెప్పేయి, ఇలా ఉండాలి, నా ఇల్లు ఇలా ఉంటుంది, ఇలా ఉంది,
ఇంత డబ్బులు అయితే నేను ఇల్లు పూర్తి చేస్తాను, ఇలా పూర్తి చేసేసాను ఈ సంవత్సరంలో అని పదే చెప్పు. నీకు ఎన్నిసార్లు ఇష్టం ఉదయం సాయంత్రం పడుకునే ముందు ఉదయం లేచిన వెంటనే మిర్రర్ దగ్గర చెప్పేసి ప్రశాంతంగా హ్యాపీగా ఊహించేసినావు. నీ బెడ్రూమ్లో ప్రతిదీ నీకు ఎక్కడెక్కడ ఏం పెట్టాలని ఊహించినావు, సోఫా ఎక్కడ వేయాలని కూడా ఊహించేసావు, బెడ్రూమ్ కలర్లు ప్రతి రూమ్కి ఒక కలర్ డిజైన్ ఇచ్చేసినావు. నీ ఇంటి మొత్తాన్ని హౌస్ని నీ మైండ్లో ఉంది. ఇప్పుడు నీ ఇల్లు అన్నప్పుడు నా ఇల్లు ఇలా ఉంది అని టక్కని వెలగాలి. ఇక్కడ డబ్బు అన్నప్పుడు డబ్బు కనిపించాలండి. డబ్బు అన్నప్పుడు ఏం కనిపించాలి, మనకి మైండ్లో డబ్బు రావాలి అంటే కళ్ళ అట్ట కనిపించాలి. అంటే డబ్బు కనిపించాలి, ఏం చేయాలి, మనం పదే చూడాలి డబ్బుని. నీకు ఇల్లు కావాలన్నప్పుడు దాన్ని ఊహించాలంటే ఏం చేయాలి, పెద్ద ప్యాలెస్ ఇల్లు ఉన్నాయి, యూట్యూబ్లో కొట్టండి. లేకపోతే ఈ బిల్డింగ్ని దాన్ని మొత్తం ఫోటోలు తీసుకోండి, 10 ఫోటోలు తీసుకోండి, 10 ఇండ్లు ఫోటోలు తీసుకోండి, దాన్ని ఒక దీని మీద అంటించండి, ఒక అట్ట మీద అంటించేసి గోడకు పెట్టండి. లేదా ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళండి, దాన్ని తీసుకురండి. ఆ ఇల్లు నీకు ఇల్లు కావాలన్నా ఒకటి ఇల్లు ఒకటే తీసుకో, 10 ఇళ్ళకి వచ్చేసి మధ్యలో నువ్వు పెట్టుకో, నీ ఫ్యామిలీని పెట్టి చుట్టూ దాన్ని కనిపించేది, దాన్ని పెట్టుకో, దాన్ని చూడు ప్రతిరోజు. చుట్టూ ఈ ఇల్లు ఉన్నాయి, నువ్వు మధ్యలో నువ్వు ఉండవు. ఈ ఇండ్లు ఏదో ఒక ఇల్లు నీది, అది ఏ ఇల్లు క్రియేట్ చేసేయి, ఈ ఇల్లే క్రియేట్ చేసి ప్రతిరోజు ఊహించేయి, హ్యాపీగా వచ్చేయి. తర్వాత ఏం చేస్తావంటే నేను చెప్పే ఈ అఫర్మేషన్ని ఇది చాలా వర్కౌట్ అవుతుంది. ఇది చాలా దానికి ఒకదానికి కాదండి, ఆల్రెడీ చెప్పున్నాను, అది వేరే దానికి చెప్పాను, ఇప్పుడు దీనికి చెప్తాను. నెంబర్ 1 చాలా దానికి ఉపయోగించవచ్చు, అది ఏదైనా కరెక్ట్గా చేయాలి. తెలియకుండా చాలా దానికి ఉపయోగించాను, తప్పు ఉపయోగించకూడదు. 5 into 55 అండి ఇది. కాబట్టి ఒక అఫర్మేషన్ ఏమని, నేను నా సొంత ఇంట్లో ఉన్నందుకు ఆ యూనివర్స్కి కృతజ్ఞతలు. దీన్ని రాసుకోండి. నేను నా సొంత ఇంట్లో ఉన్నందుకు, మీరు ఎక్కడున్నారు, మీ సొంత ఇంట్లో. నేను నా కుటుంబం, ఇట్లా రాసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను నా కుటుంబం నా సొంత ఇంట్లో నివసిస్తున్నందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు. దీన్ని రాసేయండి. దీన్ని ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక టైం కేటాయించండి. ప్రతిరోజు ఒకే టైం ఫిక్స్ చేసుకోండి, ఒకే ప్లేస్ మీ రూమ్లో కూర్చోండి. బాడుగింట్లో ఉండరు కదా, ఒక రూమ్. ఆ రాసేటప్పుడు మీ పిల్లల్ని కలిసి ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. దాన్ని ఏం చేస్తారంటే ఆ అఫర్మేషన్ రాయండి. 5 రోజులు రాయాలి, 55 సార్లు రాయండి. అంటే రాసేటప్పుడు ఎలా ఉండాలంటే మీ మైండ్ సెట్ నిజంగానే ఆ ఇంట్లో మీరు ఉన్నట్టే ఫీల్ అయిపోవాలండి. మీ మైండ్ ఏదో రాస్తున్నాం రాయమన్నట్టు రాస్తా మీ మైండ్ని ఏడో పంపించేసి ఆడ కూలికి పోవాలన్నా, ఆయన పిలిచినాడు ఆడికి వెళ్ళాలి, ఇది ఎప్పుడు రాసేదిరా అని రాసుకుంటా మీరు ఏదో సరే గీక్కుంటూ వెళ్ళకూడదు. నిదానంగా దాన్ని అనుభూతి చెందాలి. ఏది కానీ అనుభూతి చెందినప్పుడే అది వచ్చేస్తుంది. అనుభూతి మీరు అనుభవిస్తూ రాయాలి. దాన్ని 55 సార్లు రాయండి, 5 రోజులు రాయండి. మర్చిపోండి అక్కడికి. ఇంకా మీరు ఏం చేయలేదు, ఇంకేం చేసేసారు, మీకు కావాల్సిన దాన్ని క్రియేట్ చేశారు, సృష్టించారు, రికార్డ్ చేసేసారు. మీరు రాసేసారా, రికార్డ్ అయిపోయింది, యూనివర్స్లో రికార్డ్ అయిపోయింది, మీ మైండ్కి రికార్డ్ అయిపోయింది. కాబట్టి దాన్ని అలా రాసేసి 5 రోజులు మర్చిపోండి. ఇంకా మర్చిపోయి మీరు మళ్ళీ తర్వాత నాకు ఇల్లు లేదని ఫీలింగ్ రావద్దు, మళ్ళీ రాకూడదు. మీరు ఇల్లు వచ్చేసినట్టు ఫీల్ అయిపోయినా మనం రాసేసినారు, మీకు ఇల్లు ఉందండి, ఇంకా మీకు ఇల్లు ఉంది కాబట్టి హ్యాపీగా దాన్ని మర్చిపోండి. ఇంకా ఆటోమేటిక్గా అది యూనివర్సల్ రికార్డ్ అయిపోయింది. మీరు దాన్నే అంటే మీకు ఇల్లు వచ్చేసినట్టు మీరు ఇంకా దాంట్లో ఉన్నట్టు మీరు ఆలోచించాలి. రాలేదు అనకూడదు. మళ్ళీ వచ్చేసినట్టు చెప్పేసినాం, రాసేసినాం. సొంత ఇంట్లో నువ్వు నీ కుటుంబం జీవిస్తున్నదని చెప్పేసినాం. కాబట్టి దీన్ని హ్యాపీగా చేయండి, అందరి వల్ల అవుతుంది. ఈ రోజు అఫర్మేషన్ కూడా ఇదే అండి, చాలా ముఖ్యమైనది. నేను నా కుటుంబం నా సొంత ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నందుకు యూనివర్స్కి చాలా కృతజ్ఞతలు. దీన్ని చెప్పుకుంటూ ఉన్నట్టు ప్రతిరోజు మిర్రర్ మొదలు చెప్పండి. మీకు 10 ఎక్కడైనా చెప్పండి, ఎన్నిసార్లు అయినా చెప్పండి, మీకు ఇల్లు వచ్చేస్తుంది. బాడుగిల్లు అనేది మర్చిపోండి, హ్యాపీగా చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. 5 into 55 ఫార్ములా ఫాలో అవుతే ఖచ్చితంగా మన సొంత ఇంటి కళ నెరవేరుతుందని విశ్వ గారు చెప్పారు. ఇది వాటి కరెక్ట్.